రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తానంటేనే సాగు చేశామని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల బేజు గ్రామ రైతులు అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ సర్కార్ 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్నవడ్ల కొనుగోలు కేంద్రాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని వారు కోరారు. వరి ఎక్కువగా సాగు చేసే గ్రామంగా బేజు గ్రామకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వడ్లను రోడ్ల మీద కుప్పలు పోశామని, అకాల వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్లపై వడ్డు పోయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. సన్నడ్లు రైతులు మేము సన్నడ్లు పెట్టుకోమని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినాము దొడ్డు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక సన్నడ్లు పెట్టుకుంటే బోనస్ ఇస్తాము అని ఆశ మాకు ఆశ పెట్టేసారు. ఆశ పెట్టినా పోయిన 6 నెలల కింద పెట్టినాము. అప్పుడు బోనస్ అన్నారు, అప్పుడు ఇవ్వలే, మాకు డబ్బులు ఇవ్వలేదు. సరే ఇప్పుడు మాత్రము కంపల్సరీ బోనస్ చేస్తామని మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు మాకు. అది చెప్పినప్పుడు ఇప్పుడు కూడా మాకు ఎవరికైనా ఆశ ఉన్నది. ఇప్పుడు మాకు మన జిల్లా గ్రామంలో అద్దెకర పెట్టుకుంటాము. మేము ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకున్నాం. ఒక్కొక్కరికి 5-6 ట్రాక్టర్లు వెళ్తే మేము తెచ్చి 2 నెలల 15 రోజులు అయితే మేము కోసి రోడ్డు కోసుకున్నాం. మా పరిస్థితి ఏంది? మాకు మొత్తం మొత్తం ఎవరు నేను తీసుకోమంటూ సన్నయ్య మాకు లేదు. ఇప్పటి వరకు సన్నోట్ల కేంద్రం లేదు కాబట్టి రైతులు చాలా అవస్థలు పడుతున్నాము కేంద్రం కోసము. ఎట్లనే ప్రభుత్వం మాకు కొద్దిగా కనకరించి మాకు సన్నోట్ల కేంద్రం ప్రారంభించాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా ఏంటంటే ఇప్పటి వరకు మేము మ్యాక్సిమం ఒక 400 ఎకరాల నాట్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు 400 ఎకరాల సన్నోట్లు వేసుకున్నాం బోనస్ కోసం. ఇప్పుడు సన్నోట్లో కొనుగోలు కేంద్రం లేదు మాకు. 2 చెట్లు ఉన్నాయి, మస్తు పంట పండుతుంది. దొడ్డు మొత్తం రోడ్డు మీద పోసుకోరు. సన్నయ్య పోతామంటే స్థలం లేదు. సంక్రాంతి వస్తుంది, నాడు వస్తున్నామంటే మళ్ళీ టైం దొరకలేదు. సన్నోట్లు మొత్తం రోడ్డు మీద ఉన్నాయి. మాకు ఖచ్చితంగా కావాలి, సన్నోట్లు తీసుకుపోవాలి. బోనస్ ఇస్తానన్నా ఇయ్యలే. ఇంకా దాని గురించే రైతులంతా చూస్తున్నారు. సన్నోట్లు